హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఏమైతే పక్క అయిపోయిన 2 రోజులకి కాచోతి ఈడికి వస్తున్నాం తెల్లగా కనిపిస్తావు. మీ ఊరు పోతుంది తెల్లగా వేస్తావు. శీర్ష కూడా అంతే, ఇడు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. అడుగు వేసారితే మొత్తం నీళ్ళు పడాయి. పానికి కలర్ కి ఏమైనా డిఫరెంట్ ఉందా అన్న? నీళ్ళు పడాయేమో. మా అక్క చూసిన ఇడికి వస్తే తెల్లగా అవుతుంది, వాళ్ళ ఇంటికి పోతే మొత్తం నల్లగా అయిపోతుంది. ఇడికి వస్తే లావు ఉంటుంది, అడుగు ఇంటికి పోతే బక్క అయిపోతుంది. వా, ఇది మా జ్యోతి తెలుగు అంటే ఇది ఆరాలని చెప్పేసి ఎండకు పెట్టినా గాలి తలగాలని గాలి పెట్టినా. వా మస్తు తెలుగు జ్యోతి నీకు నిజంగా. ఏడుకోతావు ఇప్పుడే? టైం అయిందా కోతి? ఇంకెన్ని రోజులు ఉండాలి? ఇంకెన్ని రోజులు తెలిసినప్పుడు ఆ టైం అయ్యేదాకా ఆతృతనే ఉంటుంది. టైం అవుతుంది ఎప్పుడు పోవాలి పోతుందని తెలియదు. ఈడనేమో వరదే మరదళ్ళు వదినే మరదళ్ళు ఈడనేమో మైదాకు పెట్టుకుంటారు. పొద్దుగాల పోయి కష్టపడి తెప్పుకొని వచ్చారు. మొత్తం మిక్సీ అంతా ఖరాబ్ చేసారు. ఈ ఎందుకు అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది? వీళ్ళు పిచ్చి దమాకుండా ఇది ఏడు పిత్రులకు ఏడికి ఎటు పోతుంది? ఏ వేడి గుంజేస్తుందంటే ఎర్రగా అవుతుందట. వేడి గుంజేసి ఎర్రగా అవుతుందా? మస్తు చేస్తున్నది చెప్తున్నావు. తీసుకో. నిజంగా జ్యోతి నువ్వు తెల్లగైనా జ్యోతి నిజంగా నమ్మాలనిపిస్తలేదు నేను చూస్తుంటే. మీకు పర్మిషన్ ఎట్లా ఇస్తారు జ్యోతి స్కూల్లో? ఇలా డుమ్మ కొట్టినావుగా మన బ్లాగ్స్ చూడదా? మీ హెచ్ఎం మేడం చెప్తా నేను, మేడం డుమ్మ కొట్టిందని చెప్పి. మీ తోటి సహోదరులు టీచర్లు వాళ్ళు చూడరా? అవుదా మ్యాటర్? అవు గుసగుసలమ్మా ఇడ గుసగుసలా ఏవి నువ్వు ఎంతున్నావు అక్క? అప్పుడే పెట్టుకున్నావు అక్కను. చూసినావు బావ ఎంత మంచోడు. అందుకని అవ్వ అంత రెడ్గా మరి ఆ చేయి చూద్దాం ఇప్పుడు. నేనే మంచిదానివేనే, నేనే లంగోని. ఇంకోటి పందివి ఓ చిన్న పొరడు వస్తాడు ఇన్స్టాగ్రామ్ లా, నువ్వు పందివి కాదే, నువ్వు పంది పిల్లవే. సప్న మొత్తం గుంజుకోతున్నావు సప్నాను. ఎవరు గుంజుకోతున్నాడు? నువ్వు వినే ఉన్నావు, ఇంకెవరు గుంజుకోతురు? ఏమో బక్క అయిపోతుంది మొత్తం. ఎటు పోయినా నా ఇజ్జత్ పోతుంది. నువ్వేం బరిలెక్క బలుస్తున్నావు, ఆమెనేమో గంత బక్క అయిందని నన్ను అంటారు. ఎటన్నా పోతే దొడ్డు కావద్దా బక్క కావద్దా? అంతే ఉండాలంటే మరి ఎట్లా? మరి ఎట్లుంటది? శిరీషకు ఎక్సర్సైజ్ చేయాలి యాక్చువల్లీ, కానీ చేస్తలేదు ఆమె. అది కాదు ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఉరుకు. ఎక్సర్సైజ్ చేయాలని అంటారు అట్లా, కానీ ఏడ టైం ఉంటుంది. లేచి ఉరకాలి, ముందుగాల వచ్చినాక ఆకిలి ఉడుచుకోవాలి. శేఖర్ మీ ఇద్దరు వర్రా ఈరోజు. రేపు రేసి కథం వాకింగ్. అప్పుడు సప్నకు చెప్తే మేము ఇద్దరం నర్సంపల్లి కాడు కురికినాం తెలుసా? హలో కోతి పందిఫెల్లో స్కూల్లో పిల్లల్ని అట్లే అంటావు, పందిఫెల్లని అంటావు. ఇంకేం దావత్లున్నాయి అక్క? అయిపోయినా? ఈ సమ్మర్ వస్తే ఈ దావత్లే గుర్తొస్తాయి నాకేమో. ఫీలింగ్ వెరైటీ ఫీలింగ్ గుర్తొస్తుంది తెలుసా? ఈ లవ్ సాంగ్స్ గుర్తొస్తాయి నాకు. ఆమె ఏం ఫీల్ కదా అట్లా. నిన్న వాళ్ళు చేస్తురుగా పో అంట, వాళ్ళు ఎవరేమో తెలియదు, వాళ్ళు ఉన్నారుగా ఇద్దరు పో అంట. మరి వాళ్ళు ఊకే నన్నే చూస్తురాడా? నేను వాళ్ళు చూస్తుర్రు, అయ్యో నా మొగ్గులు చూస్తురు అని చెప్పి నేను ఫీల్ కానీ. నిజమే, కరెక్ట్ చెప్పిన అప్పుడే. సప్నాలు చూస్తారు. సప్న అంటే చూడండి, నువ్వు ఉన్నంతసేపు నేను చూసి ఆనందపడతారా? అందరూ భార్యలు ఇట్లా అర్థం చేసుకుంటే ఏ భార్య భర్తలల్లా మనస్పర్ధలు రావు తెలుసా, అనుమానాలు రావు తెలుసా? దావత్లు ఉన్నంత సేపే నిన్ను చూస్తుంది. ఏడబోతాడో నువ్వు వెనక ఎవరిని చూస్తావా? జాగ్రత్త
నెంబర్ తీసుకుంటే ఏం చేస్తా కొన్ని రోజులు ఫోన్ చేస్తుంది అంతే. అబ్బా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, అసలు సమాజం బాగుపడుతుంది. నా దగ్గర నాకు చెప్తారు కాబట్టి నేను అంత ఫీల్ కాను. వాళ్ళ ఇంట్లో దొరికిపోతుంది చూసిన ఆడపిల్లనే అప్పుడు ఎవరు బలైతారు? ఈడ ఈడ పోడు. నాకు తెలుసా నమ్మకం ఫోన్ లో దొరికితే ఎట్లుంటది అన్న? ఆయన ఏ విషయం చేసినా నాకు చెప్తాడు. ఈ తిరిగి ముఖం నువ్వేమంటున్నావు అంటే అన్న దొరికిపోతాయి కదా ఫోన్ నెంబర్ తోనే అంటే తప్పు ఎవరిది? ఆమెదే ఉంటది తప్పు. నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటది కదా. ఈయన మీద తప్పు లేకుండా చూసుకుంటా కదా. మై డియర్ అక్కలు అండ్ చెల్లెలు ఇంటి ఇస్తుంది అనమాట. ఏమని ఇగో చేసుకుంటే చేసుకొని చెప్తాను. నేనేం ఫీల్ కాదు. నాకు అట్లా అలాంటి ఉద్దేశాలు ఇట్లా చేసిరు అట్లా చేసినా నేనేం బాధపడ. సప్న మంచిది జ్యోతి, నేనేం చేసినా ఏమన్నా అని తెలుసా నాకు. తెలుసా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సప్న లాంటి వాళ్ళు ఒక 10 ఇంట్లు ఉండాలి, 10 ఇండ్లు బాగుపడతాయి. ఆయన నేనేం చేసా బావా, నాకు ఏం తెలుసు. నువ్వు నిజం సత్యం పడుతుంటాడు. నేను ఏం చేసా చెప్పు, నాకు ఏం తెలుసు అని. అన్నీ చేసేది నువ్వే. అయిపోయిందా మారాని స్కూల్ డుమ్మ కొట్టినావు చూసినావు అక్క, మీ కోడలకి ఇట్లుంటుంది పరిస్థితి. అట్లే హాస్పిటల్ పోతానని ఇంటికాడ ఉంచేది. ఏ అవసరమే లేదా మాకు, అందుకు తుమ్ముడు దగ్గుడికి హాస్పిటల్ పోతారా? అట్లా అనుకొని పిన్ని నాకు జాలు అయిపో అన్నం సప్ననే వద్దని చెప్పింది. గట్లుంటది సప్న పని. తోరుకోమంటే ఎండ కొడుతుంది అక్క, పొద్దు నుంచి ఏమో పని కాదు. ఇన్ని రోజులు అంటే కార్ లేదని ఏడ్చిర్రు అక్క, ఇప్పుడు చూడు కారు ఉన్నాక కూడా. నేను అందుకనే ఇద్దరిని నేర్చుకోమంటున్నా, ఒక్కరికి కాదు. అట్లయినా సార్ ఫస్ట్ శిరీష. నాకు కనిపించదు బాబా. అట్లా ఏం కాదురా, సీట్ అడ్జస్ట్ అవుతుంది. అది జ్యోతి అని పెద్దగా ఉందా? జ్యోతి కూడా నాకన్నా చిన్నగా ఉంది. ఆడపిల్ల నమ్మా నేను జ్యోతికో తినమ్మా, బాధపడకమ్మా నువ్వు ఏడుపు కొడకమ్మా. అక్క నాకు ఆకలి అవుతుంది, ఎప్పుడు తింటాం అక్క? పొద్దున మటన్ తిన్నా, నేను ఇంతవరకు పత్తకలేరు అక్క. అది పెట్టుకుంటే ఎట్లా తినొస్తుంది అక్క? ఆ చేయి కూడా ముట్టుకున్నావుగా. నాడు సప్న అన్నాడు శేఖర్ నాడు. ఏమైంది? కాదు మైదాకి పెట్టుకుని ఎట్లా పట్టుకుంటే జ్యోతి ఇప్పుడు? అబ్బా ఇందాక తినేటప్పుడేమో ఈ చేయకుండే, ఇప్పుడే మీ చేయకి. నీకు రెండైనా అక్క? ఎన్నింది అప్పుడే? గ్రేట్ అయితే తొందరగా. ఇప్పుడు అంటే తొందరగా అడుక్కురా. చెప్పు లిషాన్, పోతున్నావు నువ్వు కూడా? నువ్వు ఉండొచ్చుగా, మంచిగా బండి వేసుకోవచ్చుగా 2 రోజులు ఉండి. స్కూల్ ఈరోజు లేదా స్కూల్ మీకు? అవునా? ఈరోజు డుమ్మ కొట్టించిరమ్మా నేను అనుకుంటున్నా. సో నీకెందుకు వాళ్ళు డుమ్మ ఈరోజు వాళ్ళే? ఎందుకంటే మొన్న యాన్యువల్ డే మాకు. ఓహో, అది రెస్ట్ చేసుకుంటారని ఇప్పుడు ఇచ్చారా? మంచి పని చేశారు, అందుకని ఉన్నట్టు ఇలా. లేకపోతే గదే కదా నువ్వు ఈ దానికన్నా అదే మంచిగా అవుతుంది నీకు. అది ఎండ దాకా ఉంచుకుంటావుగా. మరి ఎందుకు ఇప్పుడు కట్ చేసినావు? ఓహో అదే ఇందాక చూసినాం కదా, ఒక చేయి పెట్టుకుంటే తినడానికి రా. ఎటువే ఆమె నువ్వు నేర్పించినావు ఇట్లా బుగ్గలు గన్ను పోతుంది, వింజలు పోసుకుంటుంది, బుగ్గలు ఉప్పుతుంది. ఆ వింజలు మొత్తం కూడా కొట్టింది ఇంట్లో. ప్యాకెట్ మొత్తం కూడా కొట్టింది పొద్దున్న వచ్చేప్పటి వరకు. జొత్తి జాగ్రత్త, సరేనా? బాయ్. పోయినాక ఫోన్ చేయి, పోయేటప్పుడు మెల్లగోరి. రైట్ బాయ్. అది లేకుండా వద్దా చదువు నువ్వు? ఇంకా పెట్టేందుకు సంకేసుకుంటావు కదా. అబ్బా అప్పుడెప్పుడో చదువుకున్న సూట్ కేసును ఈరోజు తీసుకోతున్నా జ్యోతి. సో దేనికైనా టైం రాలేదు చూసినావా? ఎప్పుడో చదువుకున్న సూట్ కేసుకు ఈరోజు ముహూర్తం వచ్చింది. కానీ ఆల్రెడీ వచ్చిన పళ్ళ కొన్ని తీసుకుపోయి ఇగో డొల్ల అయింది. పిండొచ్చు, పిండి ఎండ పెట్టాలి. ఎండాకాలమే కదా. రైట్. మరి బీరో వేసుకోకపోయి మరి అదో బాధ ఉంది. రైట్. వచ్చిందా బస్సు? బాయ్ బాయ్ బాయ్. క్యా బుడ్డి కైసే? బాయ్. అప్పుడే వెళ్ళిపోతుంది చూడు, వీడియో చేయగానే వెళ్ళిపోతుంది. బస్ వచ్చిందా అమ్మా? ఓ అమ్మో బస్ వచ్చిందా? ఏమో అంటావు? బస్సు నుంచి కనబడాలి కానీ చెప్పలేం, కరెక్ట్ టైంకు రాదు. క్రియాంశం తినబెడుతుంది, వాడు ఉన్నాడు అని బట్టలే వెళ్ళి అట్నే తినబెడుతున్నానికి. ఏమో అక్క తెలియదు. 4 గంటలకు వస్తుంది, 4:30కి వస్తుంది, అసలు అర్థం కాదు. కూర్చో నేను పెడతా.
నువ్వు కూర్చుంటే నేను పెడతాగా జ్యోతి, నువ్వు కూర్చున్నాక చెప్తా. పొరిగా బాగా పట్టాలా చెప్పు, నువ్వే పెట్టుకుంటే చెప్పు. పట్టదు జ్యోతి, ఫోన్ ఎట్లా ఇస్తా జ్యోతి? ఆమె కూర్చుండే ఇప్పుడు చాలా టైట్ కూర్చుంటుంది ఇక్కడ. జ్యోతి క్రేన్ చూడొస్తాడట. చెప్పు ఏమైంది? బాయ్ బాయ్ చెప్పరా. బట్టలు వేసుకోవాలి, ఇప్పుడే లేచి మంకు మీద ఉన్నాడు. బాయ్ సరే జార మెల్లవరి జ్యోతి, నువ్వు పట్టుకోవచ్చు ఫస్ట్. బాయ్. ప్లేస్ లేదు అలా, కొద్ది ప్లేస్ ఉంది అలా. ఇప్పుడు బస్ ఎప్పుడు సెట్ అవుతుంది అక్క మనకు. వెయిట్ మేము ఎప్పుడైనా ఇట్లా రెడీ కూర్చున్నాం అనుకో, మేము రెడీ అయిన టైంకే బస్సు రాదు, కరెక్ట్ టైంకి రాదు. ఓ అర్ధ గంట లేట్ అని వస్తుంది, గట్నే అవుతుంది. అవును కదా, ఆ రోజు అయితే గంట లేట్ వచ్చింది. అట్లా మనం ఎప్పుడు నమ్ముకున్నా అది ఆగం చేస్తుంది, ఏం కనబడుతుంది బస్సు ఎప్పుడు వస్తుంది. బాయ్ 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 అక్క, పోయినాక ఫోన్ చేయక. బాగా వస్తానడా మరి ఆమె చెట్లు పోతావు? ఆటోనేనా? సరే ఒకవేళ బాగా వచ్చే టైం అయితే అనే అవుతాం, సరే పోతాం. సరే సరే పోయినాక ఫోన్ చేయి. సో పప్ప కూడా సాయంత్రానికి అయితే ఇప్పుడే వచ్చేస్తుండ్రు. ఇంట్లో కూడా ఎక్కడ చుట్టాలు అక్కడ అందరు అక్కడే వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి ఇంటికాడ మిగిలిన బాసనలు అవి దోమనికే సరిపోయింది మనలకు. మేము షెడ్ ఎక్కడికైతే వచ్చినాము. పప్ప మెల్లగా వస్తున్నారు. ఈ టైంకి ఎట్లుంటుంది అంటే ఇక పొద్దు గుట్ల పడుతూ ఉంటుంది. పొద్దు గుట్ల పడడానికి ఎట్లుంటుంది, అలసిపోయిన పానం ఇక అలసిపోయి మెల్లగా వస్తాడు నీరసంగా వచ్చి. వాటర్ రాగానే చల్లగా పడతాడు. ఇక 2 పిల్లలు రాత్రి ఇన్నే కదా ఆడకొట్టి రోడ్డు పనుకుంది. ఇప్పుడు రాగానే మళ్ళీ పాలు తాగిపోయారు వీళ్ళకు. గడ్డి వేస్తున్నాం, అది మొత్తం వేస్తుంది నా ఆకలి. ఇప్పుడు ఆవుకి ఎడగడ్డి దొరుకుతుంది చెప్పు, అట్లా అవుతుంది దాని పరిస్థితి. ఘోరంగా కొడుతున్నాయి ఈ ఎండల వల్ల. అసలు గొర్రెలు ఏం వేస్తున్నాయి అర్థం కాదు. మేకలు అంటే ఏదో ఒక చెట్టు కొడితే తింటున్నాయి, కానీ మేకలకు ఎంత ఇబ్బంది. కానీ అప్పుడు మనం ఒకసారి అంటే గొర్రెలు మనం 10 తెచ్చుకున్నాం కాబట్టి అప్పుడు సమ్మర్లో తెచ్చుకున్నాం మనం కూడా. గడ్డి లేదు కానీ మనం దాన పెట్టి మెయింటైన్ చేసినాం. దాన పెట్టిన కానీ పాటు అది పెట్టినాం కదా, అది గడ్డి కోసుకొచ్చినాం. గడ్డి కోసుకో నిజమే. మరి అదే రైట్ అంతా పెట్టచ్చు కదా, ఎప్పుడు అట్నే పెడతాం మర్చిపోతాం. ఫస్ట్ ఇప్పుడు మొన్న దగ్గర నెమలికి వచ్చింది కదా తల్లి పిల్ల కోసం, ఇప్పుడు ఫస్ట్ ఇదికి వచ్చింది. డోర్ తీయాలన్నా ఇవాళ జరా మేసి వచ్చింది కదా ఆకలికి. తొక్కగల అది చూసి రైట్. దాన్ని లేపన్నా పాలు తాగాలి ఇప్పుడు. అవి ఒకటి పడతలేదు ఆల్రెడీ చూసుకుందా ఇప్పుడు నిమ్మలమైంది. పట్టినాయా? రైట్. అట్లా అలవాటు అయితే ఏం కాదు. అంటే చూసినావా మొన్నటిదాకా మనం చిన్నపిల్లలు మెయింటైన్ చేసాం చూడు, అవన్నీ తొలిసూరే కాబట్టి దమ్ అయింది మనకు. ఇట్లా ఎక్స్పీరియన్స్ అనేది తీసుకున్నాం అనుకో, అవే ఆగిపించుకుంటుంది. అవి అన్నిటికీ అన్ని ఇప్పుడు పాలు తాగుతాయి, బయట తానియే ఇవి. చిన్నపిల్ల మేసిందా? మా మేత పట్టిందన్నాడు ఆల్రెడీ. దా మనం ఉన్నందుకు లోపలికి వస్తుంది. దా ఇది బయటనే కానిస్తున్నాయి ఇవి. దా ఇక మామూలు కూడా మన గంటకు వచ్చేస్తున్నాయి అన్న. ఇక వాళ్ళకి షెడ్ చిన్నగా అయింది, దోమలు కరిచి గదే మరి ఇక లేనిపోయిన రోగాలు వస్తాం మళ్ళీ వీటికి కూడా. వా మళ్ళీ చాలా రోజుల తర్వాత కట్టెలపై కాడికైతే మళ్ళీ రొటైనీకైతే కూర్చుంటు నిమ్మలంగా. చలి బాగా పెడుతుంది కాబట్టి చలికాలంలో ఇప్పుడు నిమ్మలంగా మంచిగా సాయంత్రం కూడా ఫ్రెష్ అప్ అయ్యి నిమ్మలంగా ఇద్దరు కూర్చురు అక్క చెల్లెళ్ళు. ఇంటి లోపల ఏమంటారు వంట రూమ్లో రొట్ట చేసినప్పుడు అయితే నించొని కాలు కూస్తాయి కాబట్టి ఇక నిమ్మలంగా వెచ్చ ఉంటుంది. అంటే ఇట్లా చుట్టుపక్కల మొత్తం కాలుతుంది కదా, సో అట్లా గ్యాస్ మీద అయితే గ్యాస్ మొత్తం వేస్ట్ అవుతుంది. గ్యాస్ వేస్ట్ అవుతుంది, చక్కగా కాలదు, ఓన్లీ మధ్యలోనే కాలుతుంది. మళ్ళీ నించొని చేయాలి కదా, అట్లా నించొని చేసిన అలవాటికి మళ్ళీ కూర్చొని మళ్ళీ రొటన్ చేయడానికి రాదు. కానీ ఇది అలవాటు. ఇప్పుడు ఎండాకాలంలో కూడా కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, ఎందుకంటే గ్యాస్ మీద వండుకున్నాం అనుకో అన్నం ఇట్లా ఖరాబ్ అవుతుంది. ఎందుకు? కట్టెల పొయ్యి మీద వండింది రాత్రి వరకు మంచిగా ఉంటుంది, అట్లా అంటావా? నిజమే. వరకే ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ నీళ్ళ విషయం తెలుస్తుంది. హీటర్లో పెట్టుకుంటున్నామో ఆ హీటర్లో కాగిన నీళ్ళకు ఒక బకెట్ నీళ్ళు పోసుకొని సలహా అయిపోతాయి. ఈ దీంట్లో ఈ బగనేది మన బగన ఇట్లా పెట్టినట్టు ఆ భాగంతో పోసుకుంటే సగం నీళ్ళు మళ్ళీ మిగులుతున్నాయి. ఆ వేడికి అంతా ఘోరంగా కాగుతున్నాయి. పూలు నిన్న మిగిలిన శిరీష పూలు అవి ఈరోజు చంపుకొచ్చారా కోలఫారం కన్నా?
చెప్పు నాన్న. ఓబో ఓబో జర్రా 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 జర్రా. ఏం తింటున్నావురా? బిక్కియా? ఎవరు ఇచ్చారు బిక్కి? ఎవరు ఇచ్చారు? బొట్టు వాళ్ళు పెట్టిర్రా? సగం బొట్టు పెట్టిర్రు రే. తుడిపేసుకున్నావు బొట్టు? అక్క ఏది? అక్క నేను ఈ టైంకి రచ్చ చేసారు పిల్లలందరూ కలిసి. ఇప్పుడు అందరు పోయి మళ్ళీ ఒక్కడే ఆడుకుంటు ఇక. జేసీ చేసేది కదా దాన్ని మొత్తము. అరే ఇంక సర్ది అయినట్టు నా కాళ్ళు మొత్తం ఎట్లయినా ఇవిడు. తిన్నాడా ఇవిడు? క్రియాంశ తిన్నాడా? అరే అరే ఓకే మాట్లాడు. నాని నా ప్లేస్ నా ప్లేస్కి అప్డేట్ చేసినావు నువ్వు. హలో నాని, నా ప్లేస్కి అప్డేట్ చేసినావు నువ్వు. ఇద్దరు ఒకసారి ఇద్దరు. ఓకే అన్న నేను తింటా, నువ్వు రొట్టె తినేసి. ఓకే.